గత చరిత్ర తాలూకు ఆనవాళ్లకు నిలయం ఆ మ్యూజియం. 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో ఏర్పాటైన ఆ కళాఖండాల ప్రదర్శనశాలది. అటువంటి చారిత్రక సంపద కలిగిన మ్యూజియం నిర్వహణలేమితో కొట్టుమిట్టాడుతోంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పురావస్తు మ్యూజియం దుస్థితిపై టీవీ9 స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పురావస్తు మ్యూజియం అపురూప చారిత్రక వార సంపదకు నిలయంగా బాసిల్లుతోంది. శాతవాహనుల కాలంలో కొండాపురం కౌండిన్యపురంగా పిలువబడిందని చరిత్ర చెబుతోంది. మ్యూజియంలోకి అడుగు పెట్టగానే చారిత్రక కాలంలోకి ప్రవేశించిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రాచీన కాలంలో ఉపయోగించిన మట్టి పాత్రలు, వంట పాత్రలు, ఇటుకలు, నాణ్యాలు, తల్వార్లు ఇలా ఎన్నో వస్తువులు ప్రాచీన భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. శాతవాహనుల కాలం నాటి ఎన్నో శాసనాలు, చిహ్నాలు, గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి, శివశ్రీ, యజ్ఞశ్రీ శాతకర్ణిల కాలం నాటి విలువైన వస్తువులను మ్యూజియంలో నిక్షిప్తం చేశారు. బౌద్ధ మతానికి చెందిన చైత్యాలు, విహారాలు, స్తూపాలు, మఠాల నమూనాలను ఇలా అన్నింటినీ ఇక్కడ చూడవచ్చు. ఇంతటి విలువైన చారిత్రక వారసత్వ సంపదను కలిగిన ఈ మ్యూజియం ప్రతిష్ట మసకబారుతోంది. మ్యూజియం మరమ్మతుల పేరుతోటి ఏడాది క్రితం నుంచి మూసేశారు. సందర్శకులకు అనుమతి లేకుండా పోవడం, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో ఇక్కడి వస్తువులు చోరీకి గురైనట్టుగా స్థానికులు అంటున్నారు. ప్రస్తుతము ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో కొనసాగుతుంది. కొంతమంది సెక్యూరిటీ గార్డులను పెట్టి అక్కడ పనులు జరుగుతున్నాయని ఎవరిని అనుమతించడం లేదు. కాబట్టి మరి విలువైన సంపద, పురాతన కాలం నాటి విలువైన కాకతీయుల కాలంలో కానీ శాతవాహనుల కాలం నాటి సంపద మరి భవిష్యత్తు తరాలకు అందించే ఉద్దేశంతో మ్యూజియంను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పురావస్తు శాఖ, పర్యాటక శాఖ మరి అక్కడ వెంటనే ఆ మ్యూజియానికి మరమ్మతు చేపట్టి సందర్శకులకు, పర్యాటకులకు అందుబాటు ఉంచాలని మేము స్థానిక ప్రజలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాతవాహనులు కొండాపురాన్ని కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. 1940, 41, 70, 74, 2009, 11 మధ్య చేపట్టిన తవ్వకాల్లో ఆది మానవుడి ఆనవాళ్లు, దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. బౌద్ధమత ఆనవాళ్లు, రాతి యుగం నాటి బంగారు, వెండి నాణ్యాలు లభ్యమవగా వాటన్నిటినీ ఈ మ్యూజియంలోనే భద్రపరిచారు. ప్రస్తుతం ప్రదర్శనలో ఉంచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు మ్యూజియం శిథిలావస్థకు చేరుకుంది. వెంటనే మరమ్మతులు చేపట్టి మ్యూజియంకు మునుపటి ప్రాభవాన్ని తీసుకురావాలని కోరుతున్నారు స్థానికులు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సందర్శకుల నిమిత్తము కొండాపూర్ మండలంలో ఉన్నటువంటి ఈ మ్యూజియాన్ని త్వరితగతిన మరమ్మతులు చేసి ప్రజల సందర్శనార్థం ఉంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరమ్మతుల పేరుతో మ్యూజియం చాలా కాలంగా మూతపడింది. ఇప్పుడు కూడా ఈ రిపేర్లు కొనసాగుతున్నాయని మ్యూజియం నిర్వాహకులు చెప్తున్నారు. సందర్శకులను అనుమతించట్లేదు. చారిత్రక వారసత్వ సంపదకు నిలయంగా ఉన్న కొండాపూర్ పురావస్తు మ్యూజియంపై ప్రభుత్వం దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.